మార్కు సువార్త 4వ అధ్యాయం. చెప్తానండి. 4వ అధ్యాయం చూడండి, 35వ వచనం. 35వ వచనం నుండి 41వ వచనం వరకు చదువుకుందాం. మార్కు రాసిన సువార్త ఆ దినమే, చూడండి నేను చదువుతున్నాను చూడండి. సాయంకాలం అయినప్పుడు చాలండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ వాక్యాన్ని నాయన ఈ రోజున మా హృదయాల్లో భద్రపరచండి. దీంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యతను మేము తెలుసుకోవడానికి దేవా, నా నోట నీ మాటలు ఉంచి నీ బిడ్డలతో ప్రభువా నువ్వు మాట్లాడు. దేవా, ఇదిగో ప్రతి ఒక్కరిని నాయన మీరు కదిలింప చేయండి నాయన. ప్రతి ఒక్కరి జీవితంలో తుఫాను లాంటి పరిస్థితులను ఆశీర్వాదకరంగా మీరు మలచడానికి ఈ రోజున నీవు నీ బిడ్డలతో మాట్లాడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ ఒక చిన్న దోణిలో యేసు ప్రభు వారి శిష్యులు వెళుతూ ఉన్నారు. చిన్న దోణి. ఏం దోణి అండి? చిన్నదేనంట దోణి. చిన్న దోణిలో యేసు ప్రభు వారు ఇంకో ప్రాంతానికి వెళ్తున్నారు. అంటే గలిలయ సముద్రంలో, సముద్రాలు తెలుసు మనకి, గలిలయ సముద్రం మన చాలా చిన్నదే. మామూలుగా మన బందర్ సముద్రాలు ఇట్లాంటి ఏం సముద్రం ఇది, అరేబియా సముద్రాలు లేకపోతే బంగాళాఖాతం సముద్రాలు లాంటివి కాదు, చిన్నదే. అది కొన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది అనమాట. ఒక చెరువులాగా అనుకుందాం మనం. సపోజ్ అంటే అవతల ఒడ్డుకి వెళ్ళాలి. వీళ్ళు ఏం చేశారు, చిన్న దోణి, దాంట్లో దాదాపు ఒక 12 మంది శిష్యులు పట్టేటటువంటి దోణి, ఒక 20 మంది పడతారు కదా, అటువంటి దోణి. మేము మొన్న ఈ రమేష్ మాస్టర్ గారి గారికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు అక్కడ ఏంటది, మన ఇబ్రహీపట్నం దగ్గర పెరి అనేటటువంటిది ఒకటి ఉందన్నమాట, కృష్ణా నది. వాళ్ళ అబ్బాయి ఏం చేశాడు, కారులో మమ్మల్ని తీసుకెళ్ళి ఊరినే ఒక 10 నిమిషాలు చూదురుగానండి అని చెప్పి అది ఒక పర్యాటక ప్రాంతం లాగా బాగుంది. భవానీ ల్యాండ్ కాదండి, పెరీ ల్యాండ్ అని ఇంకోటి బాగుంది. అయితే అక్కడ కృష్ణానదిలో చిన్న చిన్న దోణులు ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయి. అడిగాడు, అన్నయ్య వెళ్దామా లోపలికి అని అడిగితే, ఓ పక్కనే టైం లేదు. నాన్నగారు అన్నాడు, సర్లే అడిగినారా వెళ్ళి ఎంతో అని అంటే, ఒక్కొక్కరికి 350 అన్నాడు. నేను అన్నాను 350 సరే, ఇంతకీ జాకెట్లు ఉన్నాయా? జాకెట్లు అంటే లైఫ్ జాకెట్లు అవి ఉంటే వెళ్ళొచ్చు, లేకపోతే కనుక ఒక పడిపోయింది. అయినా 10 నిమిషాలేనంట. సర్లే అని చెప్పి మేము ఇక టైం కుదరక ఇక సరే వచ్చేసాం వెనక్కి. చూడండి, చిన్నది, చిన్నవి ఉంటాయి కొన్నిసార్లు పెద్దవి కూడా ఉంటాయి బోట్లు. అలాగే చిన్న దోణిలో వీళ్ళు వెళ్తున్నారు అనమాట. ఎక్కడికంటే ప్రయాణమై వెళ్తున్నారు, వేరే దేశానికి వెళ్తున్నారు. రాత్రిపూట అది. అందుకని నేనేమన్నానంటే, భయంకరమైన రాత్రి ఇది, మామూలు రాత్రి కాదు, డేంజరస్ నైట్. భయంకరమైన రాత్రిలో ఒక తుఫాన్ వచ్చింది, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది, అనుకోకుండా వచ్చింది. చూడండి, ప్రమాదాలు అనుకోకుండా అట్లా కళ్ళు మూసి తెరిచే లోపు బస్సు పడిపోవచ్చు. అలా కళ్ళు మూసి తెరిచే లోపు ఒక వ్యాన్ మన మీదకి వచ్చేయచ్చు. అన్ఎక్స్పెక్టెడ్గా కొన్నిసార్లు మన పరిస్థితుల్లో ఏం సంభవిస్తే తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ఫోన్ వచ్చి ప్రమాదకరమైన వార్తలు మనం వినొచ్చు. అందుకని రాత్రిపూట నేను పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం, ప్రభువా ఈ రాత్రి ఎటువంటి అపాయకరమైనటువంటి వార్తలు వినకుండానట్లు
నీ సహాయము మా అందరికీ దయచేయి. ఏమో రాత్రిపూట ఫోన్ చేసి ఒకవేళ అపాయకరమైనటువంటి ఫోన్ వస్తే చెప్పలేం, రావచ్చు. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడు మానవుడికి ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారనమాట. అయితే వీళ్ళతో పాటు ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ధోనిలో, ఈ చిన్న ధోనిలో ఎవరున్నారు చూడండి. కొన్నిసార్లు పెద్ద పెద్ద ధోనులు అనుకుంటాం, కానీ పెద్ద పెద్ద ధోనుల్లో యేసయ్య లేకపోతే ఏంటి పరిస్థితి? కొన్నిసార్లు చిన్న చిన్న సంఘాలు అనుకుంటాం, ఈ చిన్న సంఘంలో యేసయ్య సన్నిధి ఉండాలి. ఆమె ఉంది. దేవుని స్తోత్రం ఉంది. మన ఝాన్సీబాయి గారు సాక్ష్యం ఇస్తున్నారు. అయ్యా మీది చిన్న సంఘం అయినా కానీ చిన్న సంఘంలో ఎన్నో కార్యాలు మేము చూసాం. వాళ్ళ మేనల్లుడు 10th క్లాసు సరిగ్గా చదివేవాడు కాదు, కానీ సంఘంలో ఇక్కడికి వచ్చాడు. దాదాపు సంవత్సరం పాటు వచ్చారు. అతను ఇక్కడ చదువుకున్నాడు వాళ్ళ దగ్గర ఉండి. మొత్తానికి మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఇవాళ అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాడు. స్తోత్రం. తర్వాత చాలా కార్యాలు, నిజంగా చిన్న సంఘం అయినప్పటికీ కూడా ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. నిజమండి, దేవుడు స్తోత్రం కలుగునుగాక. చిన్న సంఘం అనుకుంటాం కొన్నిసార్లు, కానీ ఆ చిన్న సంఘంలో దేవుడు ఉంటాడు. ఆమేన్. చూడండి, సంఘంలో అంటే చిన్న ధోనిలో యేసయ్య ఉన్నాడు. ఉన్నప్పుడు చూడండి 37వ వచనం, అప్పుడు పెద్ద తుఫాను వచ్చిందంట. పెద్ద తుఫాను. అమ్మో, ఏం తుఫాను? యాక్చువల్గా ఏదైనా మనం పడవల్లో వెళ్ళాలంటే తుఫాను వచ్చేటప్పుడు వాళ్ళు పంపించరు. ఏమండి తుఫాను వచ్చేటట్టుగా ఉందండి, ఎందుకంటే తుఫాను వచ్చే ముందు సిమ్టమ్స్ తెలిసిపోతాయి. ఇప్పుడు ఒక రోగం వచ్చే ముందు సిమ్టమ్స్ తెలిసిపోతాయి. అలాగే ఏదైనా ఒకటి వాతావరణం మార్పు వచ్చింది అనుకోండి, సిమ్టమ్స్ తెలిసిపోతాయి. సిమ్టమ్స్ లేవు ఇక్కడ. వీళ్ళు వెళ్తున్నారు, బాగానే వెళ్తున్నారు. తర్వాత వీళ్ళందరికీ కూడా ఆ వాతావరణం గురించి తెలుసు. ఎందుకంటే వీళ్ళందరూ ఎవరో ధోనిలో ఉన్నవాళ్ళు అందరూ చేపలు పట్టేవాళ్ళే. కానీ ఆ పెద్ద తుఫాను వచ్చిందంట. చూడండి, తుఫాను, పెద్ద తుఫాను, గ్రేట్ సైక్లోన్. ఏంటండి సైక్లోన్ అంటారు, లేదా స్టోమ్స్ అంటారు. పెద్ద తుఫాను వచ్చింది. ఇంతకీ తుఫాన్లు ఎప్పుడు వస్తాయి బైబిల్లో? 3 విషయాలు చెప్తాను, రాసుకోండి లేదా వినండి. తుఫాను కొన్నిసార్లు మనల్ని బట్టి వస్తాయి. మన వల్ల, మనం చేసే పని వల్ల వస్తాయి. ఎట్లా చెప్తున్నానంటే, ఉదాహరణకి యోనా గ్రంథంలో చూడండి. పోయిన ఉపవాస ప్రార్థనకు యోనా గ్రంథం ధ్యానించాం. యోనా నినివే వెళ్ళమంటే ఆయన గారు తర్షీష్కి వెళ్ళడానికి వాడెక్కాడు. ఏమొచ్చింది? పెద్ద తుఫాను వచ్చింది. అంటే హీ మేడ్ ఏ మిస్టేక్. అతను చేసినటువంటి పొరపాటుని బట్టి పెద్ద తుఫాను వచ్చింది. అప్పుడు వాళ్ళందరూ కూడా అయ్యా 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 అని ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఈయనేమో చక్కగా గురక తీస్తున్నాడు. నిద్ర కూడా కాదు, గురక. ఓయి నిద్రపోతా, లేచి నీ దేవుడికి ప్రార్థించమని ఆ నావికుడు వచ్చి చెప్పాడు. ఏమండి, అంటే ఇప్పుడు తుఫాన్ ఎందుకు వచ్చింది? కొన్నిసార్లు మానవుడు చేసేటటువంటి తప్పిదాలను బట్టి కూడా తుఫాన్లు అనే శ్రమలు కొన్నిసార్లు వస్తాయి. మనం చేసే పొరపాట్లను బట్టి, మనం చేసేటటువంటి మిస్టేక్స్ని బట్టి కొన్నిసార్లు దేవుడు తుఫాను పంపిస్తాడు. అర్థమవుతుందండి? కొన్నిసార్లు పిల్లలు గమనించండి, దేవుడే పంపిస్తాడంట. స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు తుఫాన్లు ఎవరు పంపిస్తారు? దేవుడే. యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం. యోబుకు శ్రమ వచ్చింది. యోబుకు శ్రమ రావడానికి గల కారణం ఎవరంటే దేవుడే. దేవుడే అన్నాడు. ఒకసారి చూడండి, చదవండి. 2వ అధ్యాయం 3వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. రెండో అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు. భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. నిష్కారణముగా అతనికి పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా
అపవాది చర్మము కాపాడుకుంటుకై, చర్మమును తన ప్రాణమును కాపాడుకై తన కలిగిన యావత్తును నడిచును కదా. ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకలను అతని దేహమును మెత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటిని దూషించి నిన్ను పొడిచిపోవునని. చూడండి, నీవు మెత్తయ్యా ఒకసారి. అంటే శ్రమ రావడానికి గల కారణం ఎవరో? దేవుడు కొన్నిసార్లు పరీక్షించడానికి. అలాగని దేవుణ్ణి దూషించకూడదు. ఈ రోజున శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి దూషిస్తున్నారు చాలామంది. దేవుడు నాకేం చేశాడు అంటున్నారు చాలామంది. దేవుణ్ణి తిడుతున్నారు చాలామంది. అలా తిట్టకూడదు. చూడండి, యోబుకి ఇంత శ్రమ వచ్చినప్పటికీ కూడా దేవుణ్ణి తిట్లా. దేవుణ్ణి ఒక్క మాట కూడా తన నోటెమ్మట నాకు అన్యాయం చేశాడని చెప్పలా. కాబట్టి కొన్నిసార్లు కొన్ని తుఫాన్లు లాంటి శ్రమలు దేవుడే పంపిస్తాడు. ఎందుకని? మనల్ని పరీక్షించడానికి. ఆమేన్. మన విశ్వాసాన్ని చూడడానికి. మనం ఎంత విశ్వాసంగా ఉన్నామో చూడాలంటే ఏం చేయాలి? నేను కూర బాగా వండుతాను అంటారు. నిజంగా కూర బాగా వండుతాను అని నిరూపించుకోవాలంటే ఏం చేయాలి? వండాలి. అప్పుడు ఏం చేయాలి? కూర తెచ్చి మీకు ఇస్తే మీరు చేస్తే అది తింటేనే కదా చెప్తాం. ఏమంటారు? ఎస్, నేను ఆటో బాగా తోలగలను నేను అంట, నేను కారు బాగా తోలగలను నేను అంట, కానీ నా కారు ఉండాలిగా. నేను దాన్ని నిరూపించుకోవాలంటే ఏముండాలి? నాకు ఎవరైనా కారు ఇస్తే నేను దాన్ని చూపిస్తానన్నమాట. అర్థమవుతుందండి? తర్వాత నేను క్రికెట్ బాగా ఆడతాను అంటారు కొంతమంది. క్రికెట్ నువ్వు ఎలా ఆడతావో ఎలా తెలిసిద్ది? ఆ ప్లే గ్రౌండ్కి వెళ్ళి చేస్తే తెలిసిద్ది. అట్లాగే పిల్లలు గమనించండి, నేను విశ్వాసిని, గొప్ప విశ్వాసిని, నేను బాగా ప్రార్థన చేస్తాను, అసలు కన్నీటి ప్రార్థన చేస్తాను, నేను సూపరు అని అంటే నువ్వు విశ్వాసమో కాదో నిరూపించడానికి ఒక శ్రమ వచ్చినప్పుడు అప్పుడు తేలిపోద్ది. అందుకనే కొన్నిసార్లు తుఫాన్లు రప్పించేది ఎవరంటే దేవుడే. కొన్నిసార్లు మానవుడు తప్పిదం వల్ల తుఫాన్లు వస్తాయి. అంటే అటువంటి పరిస్థితులు మన జీవితంలో వస్తాయి. కొన్నిసార్లు దేవుడే మనల్ని పరీక్షించడానికి కొన్ని తుఫాన్లని పంపిస్తాడు. ఆమేన్. కొన్నిసార్లు మనల్ని పరీక్షించడానికి దేవుడే కొన్ని తుఫాన్లు పంపిస్తాడు. కొన్నిసార్లు తుఫాన్లు రావడానికి గల కారణం ఏంటంటే సాతానుడు. చూడండి, 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. 5:8 217వ పేజీ. 217వ పేజీ, కొత్త నిబంధన. చూడండి, వెదుగుచూ తిరుగుతున్నాడంట. కొన్నిలాంటి అపవాది వల్ల కొన్ని తుఫాన్లు వస్తాయి కుటుంబాల్లో. తర్వాత కొంతమంది జీవితంలో తుఫాన్లు రావడానికి గల కారణం ఎవరంటే సాతానుడు. సాతానుడు వల్ల కొన్నిసార్లు తుఫాను వస్తాయి. చూడండి, ఎవరిని గద్దించి సింహము వల్ల ఎవరిని మింగుదురా అని వెదుగుచూ తిరుగుతున్నాడు. మింగటానికి తిరుగుతున్నాడు, మింగేయటానికి తిరుగుతున్నాడంట. మింగేయటానికి. చూడండి, ఎలుకలు తిరుగుతాయి ఇంట్లో. మా ఇంట్లో బోల్డ్ ఎలుకలు ఉన్నాయి. కావాలంటే ఎవరైనా ఒక అరడజన్ తీసుకెళ్ళొచ్చుగా. కాదండి, బోల్డ్ ఎలుకలు ఉన్నాయి, ఎవరైనా తీసుకెళ్తే బాగుండు పోని. తీసుకెళ్ళిపోని పెంచుకోవచ్చుగా. తిరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఏదైనా ఏం శనగపప్పు కనబడింది అనుకోండి, మింగెత్తదా లేదా? లేదా ఏదైనా చిన్న బల్లిగుడ్డు కనబడింది అనుకోండి, లేకపోతే ఏదైనా చిన్న పప్పు కనబడింది అనుకోండి, కప్పుకుని ఏం చేస్తుంది? ఎలుక తినేస్తుంది. అంటే దానికి ఇష్టమైనటువంటిది కనబడింది అనుకోండి, ఏం చేస్తుంది? తినేస్తుంది. అలాగే పిల్లలు గమనించండి, గర్జించే సింహం అంటే భయంకరమైన సింహం, గర్జించే సింహం లాగా సాతానుడు ఎవరిని మింగుదా? అడవిలో సింహాలు తిరుగుతూ ఉంటాయి కదా, పులు తిరుగుతూ ఉంటాయి, ఏనుగులు తిరుగుతూ ఉంటాయి. అందుకనే ఆ అడవిలో గమనించండి, రాస్తారు సింహాలు ఉన్నాయి, జాగ్రత్త, ఇవన్నీ ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి, జాగ్రత్త అని రాస్తారు. జాగ్రత్తగా ఉండాలి.
లేకపోతే ఏమైంది, పుల్ దగ్గరికి వెళ్తే పుల్ నోట్లో చేయి పెడితే వాడంట సెల్ఫీ తీయడానికి పుల్ దగ్గరికి వెళ్ళి కంచి దగ్గరికి వెళ్ళి అంటున్నాడంట. ఎమ్మట ఆయన చేయి పట్టుకోండి, చేయి కొరికేసింది. సింహం చాలా ప్రమాదకరమైంది. అలాగే సాతాను కూడా చాలా ప్రమాదకరమైన వాడు అని అంటున్నాడు. దేవుడు వాక్యం చెప్తుంది, గర్జించే సింహం వలె నేను ఎవరిని మింగుతున్నా అని వాడు తిరుగుతున్నాడు. కొన్నిసార్లు తుఫాన్లు సాతాను వల్ల కూడా వస్తాయి. కొన్నిసార్లు తుఫాన్లు కారణం మనం ప్రజలు, కొన్నిసార్లు తుఫాను కారణం దేవుడు పరీక్షించడానికి, కొన్నిసార్లు తుఫానికి కారణం ఎవరు? సాతానుడు. అందుకని వాడి చేతిలో చిక్కకుండా ఉండాలి అంటే ప్రార్థనాపరులుగా మనం ఉండాలి. ప్రార్థనాపరులుగా ఉంటే మన చుట్టూ దేవదూతలు ఉంటే వాడు వచ్చి మనల్ని మింగలేడు. వాడు వచ్చి మనల్ని చూడండి, దానియేలుని మింగలేకపోయేది. సింహాలన్నీ కూడా దానియేలుని మింగలేకపోయింది. ఎందుకని? దానియేలు చుట్టూ దూతలు ఉన్నారు. నీ చుట్టూ దూతలు ఉన్నప్పుడు తుఫాను వచ్చినప్పటికీ కూడా ఆ తుఫాను అలజడి నీ మీదకు రాకుండా ఉండును కాదు. చూడండి, ఇక్కడ మళ్ళా చదువుతాం. చూడండి, మార్కు రాసిన సువార్తలో పెద్ద తుఫాను, ఏ గ్రేట్ సైక్లోన్, ఒక పెద్ద తుఫాను వచ్చింది. పెద్ద తుఫాను వచ్చినప్పుడు చూడండి, ఆయన ఉన్న ధోని మీద అలలు కొట్టినందున ధోని నిండిపోయింది. అంటే ధోని నీడతో నిండిపోయింది. ఏమండి, ధోని నీడతో నిండిపోతే ధోని ఏమైపోతే మునిగిపోతుంది. అంత తుఫాన్లో కూడా చూడండి యేసయ్య తలవాల్చుకొని కూడుకుంటున్నాడు. ఇది న్యాయమేనంటారా? ఏమండి, యేసయ్య అదేంటి దేవుడైతే మాత్రం లేగాలుగా. మనం చూడండి, రాత్రి చూడండి ఉరుములు పెద్ద పెద్ద ఆ ఉరుములకి చూడండి భయం వేసేస్తుంది మనకి. అలాగే ఉరుములు, మెరుపులు, పెద్ద తుఫాను చూడండి. అసలు సముద్రంలో పుట్టినప్పుడు సముద్రం దగ్గరికి వెళ్తేనే మనకు భయం. అదే సాయంత్రం పూట ఉండే, రాత్రి పూట ఇంకా భయం. అదే తుఫాను వచ్చినప్పుడు ఎలా ఉండే, ఇంకా భయం. అలాగే మనంత భయంలో కూడా యేసయ్య పడుకున్నాడంట. అంటే ఎందుకు పడుకున్నాడంటే ఆయనకి తెలుసు ఈ తుఫానుకి నేను చనిపోను, ఇంకా నేను కొన్నాళ్ళు ఉంటాను. ఎందుకంటే నేను నా మరణం ఎక్కడి వరకు, సిలువ మీదే నేను చనిపోతాను అని ఆయనకి తెలుసు. అందుకనే నిశ్శబ్దంగా ఆయన పడుకున్నాడంట. ఆయనకు తెలుసు నేను ఎప్పుడు చనిపోతాను. యేసయ్య ఎప్పుడు చనిపోతాడు? తుఫానుకి చనిపోతాడు. తుఫానుకి కాదు, సిలువ మీద చనిపోతాడు. ఇంకా సిలువ మీదకి వెళ్ళలేదు ఆయన. కాబట్టి ఆయనకు తెలుసు, లేదు లేదు ఇంకా నేను కొంతకాలం జీవిస్తాను, ఈ తుఫాను నన్ను ఏమి చేయలేదు. జాగ్రత్తగా పడుకున్నాడు ఆయన. వీళ్ళు ఏం చేయాలంటే అంతకుముందు యేసుప్రభు నేర్పించాడు, మీరు ప్రార్థన చేయండి, మెలకుగా ఉండండి, మీరు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోండి అని చెప్పాడు. వీళ్ళు ఏం చేశారంటే యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసయ్యను లేపుతున్నారు. అయ్యా అయ్యా లేగు లేగు. వీళ్ళు చూడండి, వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే, ఓకే లేపారు, బాగానే ఉంది, మంచిదే. ఎందుకంటే యేసయ్య వాళ్ళకి ఆధారం కాబట్టి యేసయ్య దగ్గరికి వెళ్ళి లేపారు. కానీ అప్పుడు ఒక మాట అంటున్నాడు చూడండి, యేసయ్య దగ్గరికి వెళ్ళి, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింతలే. చూడండి, యేసయ్య మనకు తోడుగా ఉండగా మనం నశించం. ఆమె అసలు వాళ్ళలో లేని విశ్వాసం ఏంటంటే యేసయ్యలో మనం ఉంటే మనం నశించం. నిజమండి, యేసయ్య మనకు తోడుగా ఉంటే, యేసయ్యలో మనం ఉంటే మనము నశించం. అది గుర్తుపెట్టుకోండి. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం ఈ వచనాన్ని ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదవండి. 27, 28 వచనం. ఈ వచనాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి. చదువులో 91వ పేజీ. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం. నా స్వరము నేను వాటిని నిత్య జీవమును నిచ్చుచున్నాను, అవి ఎన్నటికి నశింపవు, ఎన్నడను వాటికి చేతిలో నుండి అహము. చూడండి, యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవరన్నారు ఈ మాట? ఇప్పుడు గొర్రెలు ఎవరు? 28వ వచనం. అదో అధ్యాయం 28వ వచనం. గొర్రెలు ఎవరు? ఇప్పుడు
నేను మీకు నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక మీరు నశించరు. అందుకనే రక్షణ పొందితే కలిగే ఆశీర్వాదం ఏంటంటే మనం నశించము. ఎందుకంటే దేవుడు నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను, కవచం ఇస్తున్నాను, వారికి వారు నశించరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. తర్వాత అంటున్నాడు చూడండి, వాటిని నాకు ఇచ్చిన 29వ వచనం, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు, ఎవరు దొంగిలించలేడు. సాతాను వల్ల కూడా కాదు. ఆమె రక్షణ పొందిన తర్వాత నిన్ను దొంగిలించడం, నిన్ను తీసుకెళ్ళిపోవడం, నిన్ను పాడు చేయడం వాడి వల్ల కాదు. ఎందుకంటే నీ చుట్టూ ఏముంటది? ఆయన హస్తాలు. నువ్వెవరి హస్తాల్లో ఉన్నావు? చూడండి, చిన్నప్పుడు ఒకసారి చిన్నపిల్లలు చాక్లెట్ల దగ్గర లాక్కుంటారు. ఇప్పుడు చాక్లెట్ ఇస్తాం మనం, మా అబ్బాయికి 5 స్టార్ చాక్లెట్ ఇస్తాం అనుకుందాం. ఇచ్చినప్పుడు ఆ చాక్లెట్ ఏం చేస్తారు? లాక్కుంటారు. నాకోరా 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 అని చెప్పి లాగేసుకుంటారు. అది ఎవరో ఒకరు లాగేసుకుని కొంచెం చేసి రోడ్లో పెట్టేసుకుని కప్పురా చాక్లెట్ తీసి రోడ్లో పెట్టున్నారు అనుకో, నోట్లో తీసి తింటారా? తినలేదు కదా, లాక్కుంటారు. అప్పుడు మాస్టర్ ఏం పర్లేదు అని చెప్పి మాస్టర్ చేతిలో పెట్టుకున్నాడు అనుకోండి, ఆయన చేతిలో ఎవరైనా లాక్కుంటారా? ఆఖరికి ఆ చాక్లెట్ అతను కూడా వచ్చి, సార్ మా చాక్లెట్ రండి, మా నాన్న కొనిచ్చాడు, నాదేనండి సార్ గారు, ఇదిగో వాళ్ళందరూ నన్ను నా చేతిలోకి వచ్చి నాకు ప్లీజ్ అండి నాదేనండి అని చాలాసార్లు అంటే, సార్ అప్పుడు ఏమంటాడు ఆయన, సరే ఎత్తాలి క్లాస్ అయిపోయిన తర్వాత ఇస్తాను కూర్చోండి అని చెప్పి ఆయన చేతిలోనే పెట్టుకున్నాడు. ఎవరైనా తీసుకోగలరు, అదే మన చేతిలో ఉంది. అందుకనే మనం ఎవరి చేతిలో ఉండాలి? మాస్టర్ చేతిలో. ఎవరు మన మాస్టర్? హూ ఈజ్ ఎవర్ మాస్టర్? జీసస్ క్రైస్ట్. ఆయన మన మాస్టర్. ఆయన చేతిలో మనం ఉన్నామనుకోండి, మనల్ని ఎవరో అపహరింపలేడు, ఎవరో మనం దొంగిలించలేరు, ఎవరో మనం పాడు చేయలేరు, ఎవరో మనం కొట్టలేరు, తిట్టలేరు. ఒకవేళ ఎవరైనా పాడు చేయాలనుకోండి, ఊరుకుంటాడు దేవుడు, వాడిని పాడు చేస్తాడు. అందుకని వాడు గమనించిన దేవుడు అంటున్నాడు, మీరు నా చేతిలో ఉన్నారు, మీరు నశించరు. ఆమేన్. ఇక్కడ చూడండి, ఈ మాట అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? ధోని దగ్గరికి వచ్చినప్పుడు, ఇక్కడ మార్కు సువార్తకు వచ్చేయండి, ఆయన ధోని చూడండి, బోధకుడా, మాస్టర్. బోధకుడు అంటే ఎవరు? టీచర్, మాస్టర్. మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? అసలు చూడండి ఆ మాట. అయ్యా వాళ్ళు ఏమనాలంటే, అయ్యా ఈ తుఫాన్ ఏదో వస్తున్నాయా, మమ్మల్ని కాపాడయ్యా, నన్ను అవతలకి తీసుకెళ్ళాయా కాదు. మాస్టర్, మేము నశించిపోతున్నాం. చూడండి వాళ్ళలో ఉన్నటువంటి అవిశ్వాసం. నిజంగా అవిశ్వాసం ఉండకూడదు. ఇలా అక్కడికి ఇంకోటి, వాళ్ళు ఈతొచ్చు, వాళ్ళకి ఈతొచ్చు, వాళ్ళు జాలర్లు, మామూలు కాదు వాళ్ళు. అదే మళ్ళాంటి వాళ్ళు అయితే భయపడాలి, అమ్మో వెళ్తున్నాం ఏమైపోద్దు. కానీ వాళ్ళకి ఈతొచ్చు. అయినా యేసు ప్రభువు అంటున్నారు, మేము నశించిపోతున్నాం. లేదు, ఆ మాట మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి నువ్వు నశించు. ఈ రోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నశించిపోతున్నాను, నాకెందుకు ఈ శ్రమలు అని అంటున్నాను. లేదు, నువ్వు ఆ మాట అనడానికి లేదు. నాకెందుకు ఈ రోగం, నాకెందుకు ఈ బాధన, నాకెందుకు ఈ వేదన అని ఒకవేళ నువ్వు అంటున్నావేమో. నేను నశించిపోతున్నాను అని నువ్వు అంటున్నావేమో, కానీ నువ్వు నశించు. నువ్వు, ఎందుకంటే నీవు ఆ తండ్రి చేతిలో ఉన్నావు కనుక నువ్వు నశించు. యూ షుడ్ నాట్ పెరిష్. మనం తప్పనిసరిగా మనం నశించం. ఎందుకంటే దేవుడు నమ్ముకున్నాం, దేవుడి మీద ఆధారపడ్డాం, దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం నశించం. ఆమేన్. మనం ఎట్టి పరిస్థితుల్లో మనం నశించం. ఎందుకంటే మనం దేవుడి చేతిలోకి వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? రెండో మాట చూడండి, వాళ్ళు ఏమన్నారు? నీకు చింత లేదా అని, నీకు బాధ లేదా? చూడండి, బాధపడ్డా ఆయన, చూడండి మాస్టర్ ఆయన, అంటే వాళ్ళందరికీ కూడా నడిపించే నాయకుడు ఆయన. ఇప్పుడు గమనించండి, అక్కడ దాకా మరణం పోయేదాకా వస్తే ఆయన ఊరుకుంటాడా? ఆయన ఏదైనా
చేయగలరు. చూడండి, చింత లేదంటే చూడండి, దేవుడి మీద వాళ్ళు విశ్వాసం ఉంచలా, వాళ్ళు దేవుడి మీద నమ్మకం ఉంచలా, కొంచెం అవిశ్వాసానికి గురయ్యారు వాళ్ళు. అప్పుడు దేవుడు అంటున్నాడు చూడండి, అక్కడ మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకున్నామని సముద్రంతో చెప్పాడు. గాలి అడిగి మిక్కిలి నిమ్మళమైంది. గాలిని గద్దించాడు ఆయన. తుఫాను దేని వల్ల వస్తుంది? గాలి వల్ల. తుఫాను రావడానికి గల కారణం ఎవరు? గాలి. ఆ గాలి వల్ల భయంకరమైన తుఫాను వచ్చేసింది. ఇప్పుడు గమనించండి, అన్నాడు గాలిని గద్దించాడు ఆయన. బా, మనం ఫ్యాన్ని గద్దిస్తే అది ఆగిపోద్దా? గాలి లేకపోతే మనం కొన్నిసార్లు గాలి రప్పించేది ఆయనే, గాలి తీసేసేది కూడా ఆయనే. చూడండి, అసలు ఈ గాలి మనకు కనబడుతుందా? అంత అద్భుతమైన కృప. మనం దేవుని స్తుతించేటప్పుడు అంట గాలి కోసం కూడా దేవుని స్తుతించాలి. దేవా, మంచి గాలి మాకు ఇస్తున్నావయ్యా, నీకు వందనాలు. డబ్బులు పెడుతున్నావా? చూడండి, ఏసీలు కొంటున్నాం, 30,000 40,000 అవుతున్నాయి. దేనికి? గాలి కోసం. ఫ్యాన్లు కొంటున్నాం, దేనికి? గాలి కోసం. ఆఖరికి కారులో వెళ్ళేటప్పుడు కూడా ఏసీలు వేసుకుని వెళ్తున్నారు. బంగారులాగా గాలి వస్తుంటే ఏసీలు వేసుకుని వెళ్తాం. గాలి ఏది? చల్లదనం కోసం. కానీ ఇప్పుడు గమనించిన వాడు గుర్తుపెట్టుకోండి, మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు గాలి వస్తుంది, డబ్బులు ఇస్తున్నామా? చెప్పండి, ఎంత పే చేయాలి మరి? ఏసీ కొంటున్నాం, కరెంటు బిల్లు వస్తుంది, నెలకి ఎంత? ఇప్పుడు సపోజ్ కరెంటు బిల్లు మామూలుగా 500 వచ్చింది అనుకోండి, ఏసీ పెట్టుకుంటే ఇంకో 500 వేసుకోండి, సరే సుమారుగా 500, నెలకు 500 ఇస్తున్నాం. ఏది? ఏసీ కోసం ఇస్తున్నాం. 40,000 50,000 పెట్టి కొనుక్కొని ఏసీ కోసం 500 గాలికి ఇస్తున్నాం. మరి దేవుడికి ఎంత ఇవ్వాలి మనం పుట్టినప్పటి నుంచి? బా, ఆయన ఎంత గొప్ప కృప అండి. అందుకనే దేవా, నువ్వు మాకు గాలిని ఇస్తున్నావయ్యా, వెలుతురుని ఇస్తున్నావయ్యా, నీరునిస్తున్నావయ్యా. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. స్తోత్రం కలుగును గాక. గాలి కూడా దేవుడు మాట వింది, మనం వింటల్లా. ఎవరు వింటలేదండి? మనం వింటల్లా, గాలి వింటుంది. చూడండి, ఆయన అన్నాడు ఒకటే, ఆయన లేచాడు అమ్మంటే మామూలు మనం అనుకుందాం, ఆయన అలా పడుకున్నాడు, లేచాడు, గాలి వస్తుంది, అగా అంటాడు, అంతే, అయిపోయింది. బాబోయ్, అంటే ఆయన ప్రకృతిపై అధికారం కలిగిన దేవుడు. ఆమె మనుషులపై అధికారం కలిగిన దేవుడు, తర్వాత జంతువులపై అధికారం కలిగిన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత నీటిపై అధికారం కలిగిన దేవుడు. మళ్ళా చెప్తాను చూడండి, మనుషులపై అధికారం కలిగిన దేవుడు ఆయన. జంతువులపై అధికారం కలిగినటువంటి చేపతో అన్నాడు మింగు అన్నాడు యోనాని, మింగింది, అరిగించుకోమాక అన్నాడు, అరిగించుకోవాలా. కాకులతో అన్నాడు, ఇగో ఏలియాకు భోజనం పెట్టండి అన్నాడు. ఎవరితో అన్నాడు? కాకులతో. సింహంతో అన్నాడు, ఇదిగో దానియేలుని ఏమి చేయమాకండి. కాకులు ఉన్నాయి, సింహం ఉంది, ఎవరు? చేప ఉంది. తర్వాత బిలాము దగ్గర గాడిద మాట్లాడింది. దేవుడు బిలాము చేసిన తప్పుకి గాడిదకి నోరిచ్చాడు, గాడిద మాట్లాడింది. అంటే దీని అర్థం ఏంటి? జంతువులపై అధికారం కలిగినటువంటి దేవుడు ఆయన. అవసరమైతే కోడితో కూడా ఆయన మాట్లాడిస్తాడు. యేసు ప్రభు అన్నాడు, పేతురుతో అన్నాడు, నువ్వు అబద్ధం ఆడతావు అన్నాడు. నేను అబద్ధం ఆడతావు ఏంటి? నేను అసలు అబద్ధం ఆడను అన్నాడు. లేదు నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావు, నన్ను కాదంటావు, చూసుకో అంటాడు. లేదు అసలు నేను అన్న అంటాడు. అప్పుడు మనం యేసు ప్రభు సిలువేసినప్పుడు గుర్తు చేసుకున్నాం, మనం చలిమంట కాగుతూ ఉంటుంది. ఆ చలిమంట దగ్గరికి వెళ్తాడు, ఒక చిన్న పిల్ల, ఆశ్రయ లాంటి పిల్ల చూచి, మీరు యేసయ్యతో ఉన్నోళ్ళు కదా అంటే, లేదు అంటే అట్లాగే 3 సార్లు అంటాడు. ఆ తర్వాత దేవుడు అంటాడు, నువ్వు చెప్పిన తర్వాత కోడి కొక్కురుకో అని కోతుంది అంటాడు. దేవుడు కూయించాడు. స్తోత్రం. ఒక్కోసారి చూడండి, పొద్దున్నే తెల్లవారుజామున కోళ్ళు ఈ మధ్యన పగలను కూడా కోతున్నాయి.
మిట్ట మధ్యాహ్నం కూడా కోహో కోహో అని చెప్పి కోస్తుంది. అంటే ఆయన జంతువులపై అధికారం కలిగినటువంటి దేవుడు. చూడండి, నోవాహు వాడు కట్టినప్పుడు భలే ఉంటుందండి నాకు అసలు. నోవాహు వాడు కట్టినప్పుడు చూడండి, జంతువులన్నీ కూడా ఏ జతగా ఆ జత పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు సినిమాకి వెళ్ళినట్టుగా ఆడపులి మగపులి. చూడండి, దేవుడు ఏమన్నాడు? జతలుగా వచ్చేస్తే అన్నాడు. వచ్చినాయా లేదా? పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఎక్కడికి వెళ్తారు? సినిమాకి వెళ్తారు, హనీమూన్కి వెళ్తారు, లేకపోతే సముద్రాల దగ్గరికి వెళ్తారు, లేకపోతే షికారుకి వెళ్తారు. అలాగే పిల్లలు గమనించండి, భార్య భర్త అంటే స్త్రీ పురుషు లింగం కలిగినటువంటి జంతువులు వాడి దగ్గరికి వచ్చేసినాయి. ఎవరు చెప్పారు ఇప్పుడు వాటికి? నోవాహు వెళ్ళి రా రా హై అన్నాడా? ఎంత గొప్ప దేవుడు అండి. నేను ఒక్కోసారి అనుకుంటాను, మనుషుల కంటే జంతువులే రైట్. మనుషులకు ఫోన్ చేసి చెప్పాలి, ఏమండి ప్రార్థన ఉందండి రండి రండి అని చెప్పాలి. అయినా వస్తారో రారో తెలియదు. కానీ జంతువులు మాత్రం టయానికి వచ్చేసినాయి. భలే, నిజంగా ఆ నోవాహు భలే గొప్ప కార్యం అండి అది. జంతువులు వచ్చేసినాయి అంటే ఇప్పుడు చూడండి, జంతువులపై అధికారం కలిగిన దేవుడా కాదా ఆయన? నోవాహు వాడు కట్టాడు, కరెక్ట్గా ఏ ఆడది మగది వాటికి ఎలా తెలుసు? అసలు చూడండి ఒకసారి అక్కడ ఆదికాండము, చూడండి ఒకసారి ఆదికాండము 7వ అధ్యాయం 15వ వచనం చదవండి. చూడండి, ఇక్కడ జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి ఓడలోనున్న నోవాహు వద్దకు ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంతో మగదియు ఆడదియు చూడండి, మగది ఆడది రెండేసి. ఇప్పుడు ఉదాహరణకి ఏనుగు ఉందనుకోండి, మగ ఏనుగు ఆడేనుగు. వాడికి ఎవరు చెప్పారు? వాడికి ఎవరు చెప్పారండి? ఏనుగుకి ఎవరు చెప్పారు? ఇదిగో నోవాహు వాడు కట్టాడు. నోవాహు వెళ్ళి చెప్పాడు, అయ్యలారా అమ్మలారా నేను వాడు కట్టాను, నా వాడలోనికి రండి అంటే ఒక్కడెళ్ళదు. చెప్పినటువంటి మనుషులు, విన్నటువంటి మనుషులు వెళ్ళా. కానీ జంతువులకి ఎవరు చెప్పారండి? భలే, నిజంగా ఆడేనుగు మగ ఏనుగు, ఆడపులి మగ పులి, ఆడసింహం మగ సింహం, ఆడకోతి మొక్కోతి, ఆడకుక్క మొక్కొక్క. జంతువులు చూడండి నడుచుకుంటా వచ్చేసింది. తర్వాత పక్షులు కూడా భార్యాభర్తలు. అందుకనే దేవుడి మందిరానికి ఎవరు రావాలంటే భార్యాభర్త ఇద్దరు రావాలి. భార్యాభర్తలు ఇద్దరు రావాలి. అన్నయ్య కూడా త్వరలో వచ్చును గాక రావాలి. అర్థమవుతుందండి? భార్యాభర్త ఇద్దరు రావాలి. చూడండి, జంతువులే ఈ రోజున ఏదన్నా చర్చికి భర్తలు రారు. వీరవల్లి సంఘంలో అసలు భర్తలే రారు. వాళ్ళు పాప అడుగుతారు, ఏమన్నా రండి అంటే నువ్వు వెళ్ళవే అంటారు. అంటే పిల్లలు గమనించండి, మనం వెళ్ళి అడుగుతాం, అయ్యా రండి బ్రదర్, ఈసారైనా రండి, ఉపవాస ప్రార్థన పెడుతున్నాం రండి, నిద్ర రండి బాగుంటుంది అని అంటే వాళ్ళు అంటారు, ఎందుకంటే వస్తున్నారుగా మాకు ఏదో పని ఉందిలే అని అంటారు. కానీ పిల్లలు గమనించండి, మనుషుల కంటే జంతువులే రైటు. భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు చక్కగా. దేవుని స్తోత్రం. మందిరానికి భార్యాభర్తలతో మందిరంలో రావాలి, పిల్లలతో రావాలి. చూడండి, జంతువులు ఆడేనుగు మగేనుగు, ఆడపక్షి మగపక్షి,
వచ్చేసి పాకే పురుగులు కూడా వచ్చేసినాయి అంట. ఏమొచ్చేసినాయి? ఈ రోజున మనం ఏదైతే చూస్తున్నామో అదంతా కూడా నోవాహు ఓడలో ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఆయన జంతువులపై అధికారం కలిగిన వాడు, మానవులపై అధికారం కలిగిన వాడు, జంతువులపై అధికారం కలిగిన వాడు, ప్రకృతిపై అధికారం కలిగిన వాడు. అంటే నీటిపై నీళ్ళ మీద నడిచాడు ఆయన. కారణం ఏంటంటే నీరుతో చెప్పాడు, నువ్వు ఆగు అన్నాడు గాలిని, గాలి ఆగిపోయింది. సముద్రంతో చెప్పాడు, సముద్రం ఆగిపోయింది. ఈ రోజు గమనించండి, మానవుడు దేవుడి మాటకు లోబడతాడా? లేదు. దేవుడికి చూడండి, అక్కడ మనం చూస్తే మరలా మార్కు రాసిన సువార్తకు వచ్చేయండి, ఒకసారి చదవండి. నిశ్శబ్దమై అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరెంకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. మీరు ఎందుకు భయపడుతున్నారు? వై యు ఆర్ ఫీరింగ్? మీరింకా నన్ను నమ్మలేదా? వాడలో ఉన్నారు కానీ వాళ్ళు యేసయ్యను నమ్మలేదు. ఈ రోజున పిల్లలు గమనించండి, మనం యేసయ్యను నమ్మాలి. యేసయ్యను నమ్మితే నీవు బ్రతుకుతావు. యేసయ్యను నమ్మితే తుఫాను ఆగిపోద్ది. ఆమేన్. తుఫాను వచ్చినప్పుడు దేవుణ్ణి తిట్టడం కాదు, తుఫాను వచ్చినప్పుడు మనుషులను తిట్టడం కాదు, తుఫాను వచ్చినప్పుడు ఆ గాలిని తిట్టడం కాదు. తుఫాను వచ్చినప్పుడు విశ్వాసం ఉంచాలి. ఆమేన్. నేను బ్రతుకుతాను, అంత తుఫాన్లో అయినా సరే నేను నిలబడతాను అని ఉంటే దేవుడు ఆ తుఫాన్ని గద్దిస్తాడు. నిజంగా దేవుడు నీ కుటుంబానికి, నీ జీవితానికి క్షేమాన్ని ఇస్తాడు. ఆమేన్. నీ మీదకి వచ్చిన తుఫాను ఆయనే తీసేయునుగాక. పెద్ద గాలి తుఫాను నీ మీదకి వచ్చింది, ఆ తుఫాన్ని ఎవరు తొలగించింది? ఎవరు? నువ్వు తొలగించలేవు, కానీ ఆయన తొలగిస్తాడు. అందుకని ఇక్కడ చూడండి, 41వ వచనం చదవండి. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితోనొకడు చెప్పుకున్నారు. ఇక్కడ చూస్తే పిల్లరా 4 విషయాలు మనకు కనబడతాయి. ఇక్కడ పిల్లలు గమనించండి, మొట్టమొదటిగా ఆయన శక్తి బయలుపరచబడింది. ఆయన ఎవరు? శక్తిమంతుడు. ఆమేన్. స్తోత్రం. రాసుకోండి ఆ మాట. ఆయన శక్తిమంతుడు అని బయలుపరచబడింది. ఆయన ఎవరండి? యేసయ్య ఎవరండి? ఆయన ఏదైనా చేయగలడు. స్తోత్రం కలుగును గాక. ఏదైనా చేయగలడు ఆయన. అవసరమైతే ఏదైనా ఆపగలడు. శక్తిమంతుడు ఆయన. నీ దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు శక్తిమంతుడు. ఎలాంటి యుద్ధాన్నైనా ఆయన ఆపగలడు, ఎలాంటి పరిస్థితులైనా సరే ఆయన ఆపగలడు. శక్తినటువంటి కంట్రోల్ చేయగలడు. ఆమేన్. హీ కెన్ కంట్రోల్ ఎనీథింగ్. మన మీదకి వచ్చిన ప్రతిదాన్ని ఆయన నియంత్రించగలడు, కంట్రోల్ చేస్తాడు. ఆయన ఎవరండి? శక్తిమంతుడు. స్తోత్రం. హీ ఈజ్ ద పవర్, గాడ్స్ పవర్, పవర్ఫుల్ మ్యాన్, పవర్ఫుల్ గాడ్. ఆయన శక్తిమంతుడైనటువంటి దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఏ పవర్ఫుల్ గాడ్. ఎవరండి? మన దేవుడు ఎవరు? ఎవరమ్మా మీ దేవుడు ఎవరు? ఎవరు వస్తే మన దేవుడు ఎవరు? ఆయన ఏదైనా చేయగలడు అని బయలుపరచబడింది. తర్వాత రెండవదిగా చూస్తే ఆయన ఉనికి బయలుపరచబడింది. ఆయన ఉనికి ఈజ్ పర్సన్. అంటే పర్సన్ అంటే ఆయన ఉనికి, ఆయన తేజస్సు, ఆయన బలమైన వాడు. ఆయనకి సమస్తము లోపడుతున్నాయి. అందుకనే కదా ఆకాశమా కలుగుమంటే ఆకాశం కలిగింది, భూమి కలగమంటే భూమి కలిగింది. కొన్నిసార్లు నేను ఈ ఫ్లోరింగ్ మీద, ఈ టైల్స్ మీద పడుకొని మందిరంలో అలా పడుకొని చేస్తూ ఉంటా, దేవా ఇదంతా నువ్వు సృష్టించిందే కదా. మొన్న పాస్టర్ గారు బాగా చెప్పాడు ఒక ఆయన, ఈ టైల్స్ ఉన్నాయి కదండి, ఈ టైల్స్ కొండల్లో నుంచి తీస్తారు కదా, ఈ టైల్స్ అన్నీ ఎవరి అంట? ఆనాడు నోవాహు కాలంలో చాలామంది చచ్చిపోయారుగా, 8 మందే బతికారు, అందరూ చచ్చిపోయారు కదా. వాళ్ళ ఎముకలు అంట ఇవన్నీ. వాళ్ళ ఎముకల మీద మనం పడుకుంటున్నాం. వేటి మీద? వాళ్ళ ఎముకల మీద. ఆ రోజున చాలామంది చచ్చిపోయారు, ఆ ఎముకలన్నీ ఉన్నాయి కదా గట్టి, మరి ఆ ఎముకలన్నీ ఏమైపోయినాయి?
కొండల్లాగా పెద్ద పెద్ద చూడండి, ఇప్పుడు కొన్ని గుట్టల్లాగా పడిపోతారు. కొన్ని శవాలు ఒక 500 మంది మనుషులు చచ్చిపోయి గుట్టల్లాగా పడిపోయారండి. కొన్నాళ్ళకి శరీరం అంతా కూడా కుళ్ళిపోద్ది, పురుగులు తినేస్తాయి. ఆ ఎముకలు ఉంటాయి కదా, ఆ ఎముకలన్నీ గొట్టయిపోయింది. ఆ ఎముకలన్నీ గొట్టయిపోయిన ఎముకల్లో నుంచి మనం తవ్వుకొని ఆ పొడిని తీసి టైల్స్గా, మార్బుల్గా చేస్తున్నాం. ఈ రోజున పడుకుంటున్నాను, మనం పడుకుంటున్నాయన్నీ కూడా ఎవరు? వారి శరీరం. అదే కనుక వాళ్ళు దేవుడి మాట వింటే ఎంత బాగుండేదో. వాళ్ళు దేవుడి మాట వినల. ఆయన ఉనికి కలిగిన వాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత పిల్లలు గమనించండి, మూడవదిగా ఆయన సన్నిధిని బయలుపరిచాడు దేవుడు. ఆయన సన్నిధి అంటే ఆయన మనతో ఉంటే మనకేమవ్వదు. ఆమేన్. ఆయన మనతో ఉంటే మనకేమవ్వదు. అందుకని మనం ఆరాధన పాట, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్య. చూడండి, నీవు నాతో ఉంటే అసలేమవ్వదు మనకి. స్తోత్రం. ఆయన సన్నిధి బయలుపరచబడింది. అంటే దేవుడు గనక వారితో ఉన్నాడు కనుక వారు బ్రతికారు. అదే కనుక తుఫాను వచ్చినప్పుడు దేవుడు వారితో లేకపోతే అసలు వాళ్ళు ఆ తుఫానికి చచ్చిపోయేవాళ్ళు.